ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్ చేసింది మార్చి 1వ తారీఖు నుంచి అంటే 2026 వ్యాలిడ్ డిఎల్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే గనక చెక్ చేస్తారంట. అంటే వ్యాలిడ్ డిఎల్ ఏంటి? మామూలుగా ఎవరైనా ట్రాఫిక్ వాళ్ళు పట్టుకుంటే మనం లైసెన్స్ అడగని చూపిస్తాం కదా, ఈ వ్యాలిడ్ డిఎల్ ఏంటి సార్? ఒకటి, చాలా మంది దగ్గర ఎల్ఎల్ఆర్ ఉంటుంది, లర్నర్స్ లైసెన్స్. సో అది పెట్టుకొని సంవత్సరాలు డ్రైవింగ్ చేస్తారు. ఇట్ ఈస్ అన్ అఫెన్స్. అదొకటి. రెండోది, నాబోటోడో ఎవరో అనుకో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, అది అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు తోలుతూ ఉంటారు. తర్వాత అది వ్యాలిడిటీ 5 ఏళ్ళకి ఒకసారి మీరు రెన్యువల్ చేసుకోవాలా. ఆటోమేటిక్గా అప్లై చేస్తే రెన్యువల్ చేస్తారు. అది ఏముందిలే అని అనుకొని చూసి చూడనట్టు పోతే ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది. సో మీరు మళ్ళీ లైసెన్స్ తీసుకోలేదు కదా, ఎక్స్పైర్ అయింది కాబట్టి యు ఆర్ నో మోర్ లైసెన్స్ కిందకే వస్తుంది. అది అఫెన్స్ మొదటి నుంచి ఉంది. ఇప్పుడేమంటే అటువంటి కేసులు, లైసెన్స్ లేని కేసుల్లో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని కర్బ్ చేయాలా. ఈ మధ్య యాక్సిడెంట్ కేసెస్ చాలా విపరీతంగా లైసెన్స్ లేని వాళ్ళవే జరిగాయి. అందువల్ల లైసెన్స్ ఎక్స్పైరీ అయిన వాళ్ళవి, లైసెన్స్ లేని వాళ్ళవి, ఎల్ఎల్ఆర్ పెట్టుకొని దాంతోనే చూపించే వాళ్ళవి, వీళ్ళ కేసులు పెట్టాలనేది కొత్తగా డిపార్ట్మెంటల్ డెసిషన్, గవర్నమెంట్ డెసిషన్ కాదు. డిపార్ట్మెంటల్ వాళ్ళు ఏమంటే ఈ కేసులు ఎక్కువైనాయి, దీనిపైన ఫోకస్ చేయాలని. ఈ మధ్యకాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఫోకస్ చేశారు, ఆ విధంగా నార్కోటిక్ మీద చేశారు. ఆ విధంగానే దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టి ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేదో, ఎవరైతే లైసెన్స్ తీసుకోలేదో, ఎవరైతే లైసెన్స్ రెన్యువల్ చేసుకోలేదో వాళ్ళపైన కేసులు పెట్టాలనేది ఒక నిర్ణయానికి వచ్చి మార్చి 31 నుంచి ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు, ఎల్ఎల్ఆర్ పైన నడిపించేవాళ్ళు, ఇవన్నీ అఫెన్సెస్ కాబట్టి వీళ్ళ వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి యాక్సిడెంట్లో వీడు చనిపోతే పర్వాలేదు, ఎదుటోని కూడా చంపుతున్నారు కదా. దానివల్లే వీళ్ళు అలర్ట్గా ఉండి ఇటువంటి వాళ్ళని కట్టడి చేయాలనే ఉద్దేశంతో మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలంగాణలో ఈ సర్చెస్ మొదలు పెట్టాలి, ఇట్లాంటి వాళ్ళని ఏరివేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టుకున్నారు. ఇది మంచిదే. అంటే సార్, వ్యాలిడిటీ ఎక్స్పైరీ అయిపోతే దాన్ని ఖచ్చితంగా రెన్యువల్ చేసుకోవాలి ఇప్పటి నుంచి, రేపు మార్చి 1 నుంచి. అంటే రెన్యువల్ చాలా మంది చేసుకోరని అంటున్నారా? చేసుకుంటే మర్చిపోతారు. అరే నేను 20 ఏళ్ళు డ్రైవింగ్ చేసిన, ఆ 14వ తేదీ ఉంది, ఆ 14వ తేదీ ఏదో ఆపత్తు వస్తుంది, జ్వరం వస్తారు, మనం మర్చిపోయి ఉంటాడు. అది పోలీసు వాళ్ళు పట్టుకుంటే అయ్యో మర్చిపోయినాను సార్, రేపు అప్లై చేసి తెచ్చుకుంటాను. సో అప్లై చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది, కానీ అది లేకుండా తొలడం తప్పు. ఇంకోటి ఏమంటే, మీరు యాక్సిడెంటే చేశారు అనుకుంటే మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మీ ఇన్సూరెన్స్ సొమ్ములు 1 పైసా రాదు. మీరు 10 లక్షలకు ఇన్సూరెన్స్ చేసుకో, ₹1 కోటి ఇన్సూరెన్స్ చేసుకో, ఎక్స్పైరీ అయిపోతే మీకు రాదు. ఇవర్ నాట్. అదే కాకుండా బండ్లకు కూడా ఎక్స్పైరీ అయిపోయి ఉంటుంది. సో దాంట్లకు మీరు రెన్యువల్ ఇన్సూరెన్స్ లేకుండా పోతే కూడా ఇట్ ఈస్ అన్ అఫెన్స్. సో ఇన్సూరెన్స్ లేకుండా మీరు ఇప్పుడు ఎవరికైనా గుద్దినారనుకోండి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కింద మీరు కాలు ఇరిగిందంటే 10 లక్షలు, ముక్కు పోయిందంటే ఏదో మేజర్ పార్ట్ పోయిందని చెప్పి మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎక్స్పైరీ అయిపోతే ఏం చేయగలుగుతారు మీరు? కాబట్టి జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ డ్రైవ్ పెడుతున్నారు. ఇది మంచిదే. కాకపోతే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి. దానికంటారు బాబు 31వ తేదీ నుంచి మేము పెడుతున్నాము, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే తీసుకోండి, లేకపోతే రెన్యువల్ చేసుకోండి, ఎల్ఎల్ఆర్ ఉంటే కూడా మీరు రెగ్యులర్ లైసెన్స్ తీసుకోండి అని ప్రజలను ఎడ్యుకేట్ చేసి పెడితే బాగుంటుంది. మీరు ఎడ్యుకేట్ చేయకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ పెడితే, నిన్న పోలీస్ ఆయనకి దండం పెట్టుకొని పోయినాను, ఇవాళ అట్లే పోతాను అనుకుంటే మరి మీరు కేసు బుక్ చేస్తే ఆయన జీవితాన్ని నాశనం అవుతుంది. కాబట్టి ప్రజలను అప్రమత్తం చేయండి. అప్రమత్తం చేసి వాళ్లకు టైం ఇచ్చి మీరు లైసెన్స్ ఏమైనా ఉంటే రెన్యువల్ చేసుకోండి, ఇట్లాంటివి చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా లేనోళ్ళు కూడా తీసుకుంటారు, రెన్యువల్ చేసిన వాళ్ళు చేసుకుంటారు, బాగుంటుంది. బహుశా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేసి ఈ విధంగా డ్రైవ్ చేస్తే బాగుంటుంది. అంటే వ్యాలిడ్ డిఎల్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైరీ అయిపోతే దాన్ని ఖచ్చితంగా రెన్యువల్ చేసుకోవాలి. వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ చాలా మంది పోతూ ఉంటారు, వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలి. చాలా మందికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చు, పుట్టినప్పటి నుంచి తోలుతూ ఉంటారు కానీ లైసెన్స్ తీసుకోరు. సో మా ఊరు బయట ఉన్నామన్నా నన్ను ఊరు పట్టుకుంటారు అంటారు. చాలా మంది పల్లెల్లో ఉండేవారు, మాకేం తెలియదు, ఏం కాదు, ట్రాక్టర్లు తోలుతూ ఉంటారు, బండ్లు తోలుతూ ఉంటారు, చిన్న చిన్న జీపులు తోలుతూ ఉంటారు,
ఊర్లలో పల్లెల్లో అడిగేవాళ్ళు ఎవరు ఉంటారు, నేర్చుకొని ఉంటారు. పొలాల్లో ట్రాక్టర్లు 24 గంటలు దున్నుతారు, కనుక్కుంటారు. ఎప్పుడన్నా పొరపాటున రోడ్డుపైకి వస్తే వాళ్ళని పోలీసు వాళ్ళు ఎవరిని చెక్ చేస్తే డెఫినెట్గా కేసు అవుతుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు యాక్సిడెంట్లు జరిగినా లేకపోతే ఇన్సూరెన్స్ పోయినా కష్టమవుతుంది. కాబట్టి లైసెన్స్ తీసుకోవాల్సింది అవసరము. అది ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి, చేసి దీనిపై ఏమన్నా ఉంటే తర్వాత కేసులు పెట్టండి, తప్పులేదు. అంటే సార్ వ్యాలిడిటీ ఎక్స్పైరీ అయిపోతే దాన్ని ఖచ్చితంగా రెన్యువల్ చేసుకోవాలి ఇప్పటి నుంచి, రేపు మార్చి 1 నుంచి. అంటే రెన్యువల్ చాలా మంది చేసుకోరని అంటున్నారా? చేసుకుంటే మర్చిపోతారు. అరే నేను 20 ఏళ్ళు డ్రైవింగ్ చేసిన, ఆ 14వ తేదీ ఉంది, ఆ 14వ తేదీ ఏదో ఆపత్తు వస్తుంది, జ్వరం వస్తారు, పండుకు మనం మర్చిపోయి ఉంటాడు. అది పోలీసు వాళ్ళు పట్టుకుంటే అయ్యో మర్చిపోయినాను సార్, రేపు అప్లై చేసి తెచ్చుకుంటాను. సో అప్లై చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది, కానీ అది లేకుండా తొలడం తప్పు. ఇంకోటి ఏమంటే మీరు యాక్సిడెంటే చేశారు అనుకుంటే మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మీ ఇన్సూరెన్స్ సొమ్ములు 1 పైసా రాదు. మీరు 10 లక్షలకు ఇన్సూరెన్స్ చేసుకో, ₹1 కోటి ఇన్సూరెన్స్ చేసుకో, వ్యాలిడిటీ ఎక్స్పైరీ అయిపోతే రాదు, మీకు రాదు. ఇవర్ నాట్. అదే కాకుండా బండ్లకు కూడా ఎక్స్పైరీ అయిపోయి ఉంటుంది. సో దాంట్లకు మీరు రెన్యువల్ ఇన్సూరెన్స్ లేకుండా పోతే కూడా ఇట్ ఈస్ అన్ అఫెన్స్. సో ఇన్సూరెన్స్ లేకుండా మీరు ఇప్పుడు ఎవరికైనా గుద్దినారనుకోండి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కింద మీరు కాలు ఇరిగిందంటే 10 లక్షలు, ముక్కు పోయిందంటే ఏదో మేజర్ పార్ట్ పోయిందని చెప్పి మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎక్స్పైరీ అయిపోతే ఏం చేయగలుగుతారు మీరు? కాబట్టి ఈ జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్పెషల్ డ్రైవ్ పెడుతున్నారు. ఇది మంచిదే. కాకపోతే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి. దానికంటారు బాబు 31 తేదీ నుంచి మేము పెడుతున్నాము, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే తీసుకోండి, లేకపోతే రెన్యువల్ చేసుకోండి, ఎల్ఎల్ఆర్ ఉంటే కూడా మీరు రెగ్యులర్ లైసెన్స్ తీసుకోండి అని ప్రజలను ఎడ్యుకేట్ చేసి పెడితే బాగుంటుంది. మీరు ఎడ్యుకేట్ చేయకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ పెడితే నిన్న పోలీస్ ఆయనకి దండం పెట్టుకొని పోయినాను, ఇవాళ అట్లే పోతాను అనుకుంటే మరి మీరు కేసు బుక్ చేస్తే ఆయన జీవితాన్ని నాశనం అవుతుంది. కాబట్టి ప్రజలను అప్రమత్తం చేయండి. అప్రమత్తం చేసి వాళ్లకు టైం ఇచ్చి మీరు లైసెన్స్ ఏమైనా ఉంటే రెన్యువల్ చేసుకోండి, ఇట్లాంటివి చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా లేనోళ్ళు కూడా తీసుకుంటారు, రెన్యువల్ చేసిన వాళ్ళు చేసుకుంటారు, బాగుంటుంది. బహుశా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేసి ఈ విధంగా డ్రైవ్ చేస్తే బాగుంటుంది. అంటే వ్యాలిడ్ డిఎల్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైరీ అయిపోతే దాన్ని ఖచ్చితంగా రెన్యువల్ చేసుకోవాలి. వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ చాలా మంది పోతూ ఉంటారు, వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలి. చాలా మందికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చు, పుట్టినప్పటి నుంచి తోలుతూ ఉంటారు కానీ లైసెన్స్ తీసుకోరు. సో మా ఊరు బయట ఉన్నామన్నా నన్ను ఊరు పట్టుకుంటారు అంటారు. చాలా మంది పల్లెల్లో ఉండేవారు, మాకేం తెలియదు, ఏం కాదు, ట్రాక్టర్లు తోలుతూ ఉంటారు, బండ్లు తోలుతూ ఉంటారు, చిన్న చిన్న జీపులు తోలుతూ ఉంటారు. ఊర్లలో పల్లెల్లో అడిగేవాళ్ళు ఎవరు ఉంటారు, నేర్చుకొని ఉంటారు. పొలాల్లో ట్రాక్టర్లు 24 గంటలు దున్నుతారు, కనుక్కుంటారు. ఎప్పుడన్నా పొరపాటున రోడ్డుపైకి వస్తే వాళ్ళని పోలీసు వాళ్ళు ఎవరిని చెక్ చేస్తే డెఫినెట్గా కేసు అవుతుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు యాక్సిడెంట్లు జరిగినా లేకపోతే ఇన్సూరెన్స్ పోయినా కష్టమవుతుంది. కాబట్టి లైసెన్స్ తీసుకోవాల్సింది అవసరము. అది ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి, చేసి దీనిపై ఏమన్నా ఉంటే తర్వాత కేసులు పెట్టండి, తప్పులేదు. థ్యాంక్ యూ.